ప్రస్తుతం ప్రతి చిన్న అవసరానికి డబ్బు అనేది చాలా తప్పనిసరి అయిపోయింది. పైసా లేనిదే ఏ పని జరగడం లేదు అనేది నిజంగా వాస్తవం. ఇక కొంతమంది ఎక్కువగా వర్క్ చేస్తూ డబ్బులు కూడబెడుతూ ఉంటారు. ఇంకొంతమంది మంచి ప్రాపర్టీని తీసుకుంటారు. కానీ కొందరు సంపాదించినా గూడా రూపాయి గూడా వెనకేయలేకపోతూ ఉంటారు. ముఖ్యంగా చేతిలోకి లక్షల డబ్బు వచ్చినా గూడా వాటిని పొదుపు చేయలేకపోతూ ఉంటారు. అయితే వచ్చిన డబ్బు వచ్చినట్లే నీళ్ళలా ఖర్చయిపోతూ ఉంటుంది కొంతమందికి. దీంతో చాలామంది బాధపడే వాళ్ళే ఈ వరుసలో ఉంటారు. అసలు మా వద్దకి ఎంత డబ్బొచ్చినా గూడా అది పొదుపు ఎందుకు కావడం లేదు అని బాధపడుతూ ఉంటారు. కాగా అలాంటి వారి కోసమే ఈ సమాచారం. మనీ పొదుపు చేయడానికి అండ్ చేయలేకపోవడానికి గల కారణాలు చాలానే ఉంటాయంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం. ఆలోచించకుండా డబ్బును ఖర్చు పెట్టడం, చేతిలోకి డబ్బు రాగానే సరైన నిర్ణయం లేకుండా చిన్న చిన్న ఖర్చులకి వాడడం వల్ల డబ్బు అనేది పొదుపు చేయలేరట. అలాగే చిన్న చిన్న ఖర్చులు అసలు చేయకూడదని చెప్తున్నారు. కొంతమంది ఇతరులకు గొప్పగా చూపించుకోవడానికి ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కాగా దీనివల్ల సంపద త్వరగా తగ్గిపోతుందట. అండ్ డబ్బు కూడా తొందరగా నిలవదని చెప్తున్నారు. మనం సంపాదించే దాంట్లో కొంత భాగాన్ని పొదుపు చేయాలట. ఏ మాత్రం డబ్బు పొదుపు చేయకపోయినా కూడా దానివల్ల ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి అంటున్నారు నిపుణులు. మీరు ఎంతైతే సంపాదిస్తున్నారో అంతలో ఎంతో కొంత మీరు పొదుపు చేశారు అంటే అది ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి అవసరమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పొదుపు అనేది చేయడం వల్ల సంపాదన ఖచ్చితంగా నిలువ ఉంటుందని చెప్తున్నారు నిపుణులు.